అండ్ నాన్నగారి విషయంలో ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే చెప్పండి. నాకైనా చాలా మందికైనా నాలాంటి ఫ్యాన్స్కి వాళ్ళ ఫ్యాన్స్ ఫస్ట్ ఏమో నా ఫ్యాన్స్ అన్నారు, నెక్స్ట్ ఏమో మైసమ్మ ఫ్యాన్స్ అన్నారు, ప్రెజెంట్ నీ ఫ్యాన్సా? అవును, నాకు గుడి కూడా కట్టిస్తా ఉన్నారు. నాన్నగారికి క్యారెక్టర్ నచ్చితే అబ్బా ఈడొకడు ఒక నిదర్శనం చెప్తానండి. చెప్పు. వామబ్బే గొంతు సాఫ్ అవుతుంది. అది రావట్లేదే. నాకు క్లాస్ కూడా పడచ్చు దీనివల్ల. రాఘవేంద్ర అంకుల్ సాయిబాబా సినిమా తీశారు. అయితే ఏంటి? దాంట్లో ఒక క్యారెక్టర్ కోసం నాన్నగారిని అడిగారు, ఈయన చేయను అన్నారు. ఎందుకు? ఏముంది నీకు డబ్బు ఎంత అడిగితే ఇస్తావు, దాంట్లో ఎందుకు వద్దంటావు, చెయ్యి చేయను. డబ్బుతో నన్ను కొనలేవు సోదరా అని అట్టాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? డబ్బుతో నన్ను కొనలేవు సోదరా అని అట్టాడు. మాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో. నీ విట్నెస్ దానికి. ఓకే, డూ యూ స్టాండ్ బై దట్? యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. పక్కన మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. అదే మ్యాజిక్. ఆయన ఎక్సైట్ అవ్వాల ఆ పర్టికులర్ క్యారెక్టర్కి. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నెక్స్ట్ భారవి అని ఒక రైటర్ ఉన్నాడు. ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. నాన్నగారిని వచ్చి అడిగాడు, పైసా తీసుకోలే. ఆయనకి 7 రోజులు 8 రోజులు యాక్ట్ చేశారు డాడీ. ఓకే, అవును. ఆయనకి జ్వరంతో. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? భారవ్ గారికి తెలుసు అది. అదే భారవ్ గారిని నేను వేరే సినిమాకి అడిగితే నాకు డైరెక్షన్ ఛాన్స్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని భారవ్ గారు రాయలా. దట్స్ ఆల్ ఇట్ ఇస్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సూర్య గారి సినిమాలో చేస్తున్నాడు ఆయన. యా, చూసే చాలా బాగుంది ఆ గెటప్. ఆయనకు నచ్చే క్యారెక్టర్స్ ఉంటే ఈ డెఫినెట్లీ డూ ఇట్. వచ్చి చెప్తున్నారు, ఆయనకు అంతగా ఎక్సైట్ అవ్వట్లా. ఆఫ్టర్ ఏ స్టేజ్ డబ్బు కోసం చేసే లెవెల్ దాటేశారు వీళ్ళందరూ. నేను చెప్తా